హాయ్ నమస్తే అండి. పల్లెటూరు అభిరుచులకు స్వాగతం. నేను ఈరోజు గోరు చిక్కుడుకాయలు తాలింపు చేస్తున్నాను. అవి ఎలా చేయాలనేది ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపెడతానండి. చూడండి, నేనైతే 1/4 కేజీ పైన గోరు చిక్కుడు తీసుకున్నాను. ఇవి ఒలుచుకొని శుభ్రంగా కడుక్కుందాము. చూశారు కదా. ఇప్పుడు వీటిని ఒలుచుకుంటున్నాను. చూశారు కదా, కాయలు అయితే ఒలుచుకున్నాను. ఇప్పుడు ఇవి పొయ్యి మీద వేసి ఉడకబెట్టుకుందాము. వేసే ముందు పప్పులు ఎంచుకుందాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుంటున్నాను. ఇప్పుడు పప్పులు వేయించుకున్నాము. పప్పులు అయితే వేగిపోయాయి. ఇప్పుడు ధనియాలు వేయించుకుంటున్నాను. ఇప్పుడు ధనియాలు కూడా వేగిపోయాయి. అవి కూడా పక్కన తీసి పెట్టుకున్నాను. ఎండుమిరపకాయ వేయించుకుంటున్నాను. ఖాళీ పెనుములోనే వేయించుకుంటున్నాను. ఎక్కడ కానీ నూనె వేయలేదు. ఎండుమిర్చి కూడా వేగిపోయింది. ఇది కూడా పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. గోరుచిక్కుడుగా ఒలుచుకున్నాం కదా, ఇవి బాగా నీళ్ళలో వేసి కడుక్కుందాము. ఇప్పుడు బాగా కడుక్కొని ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా నీళ్ళు వేసుకుందాము. కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూను పసుపు. ఇప్పుడు అంతా బాగా కలనెత్తుకుందాము. మూత పెట్టుకుందాము. స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. అలాగే స్టవ్ వెలిగించుకున్నాను. బాగా ఉడికాక మనము ఫ్రై చేసుకుందాము. మిరపకాయలు ధనియాలు వేయించుకున్నాము కదా, ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. అలాగే వేరుశనగ పప్పులు కూడా వేసుకుంటున్నాను. ఇది సగం మెదిగాక వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము. ఇలా వేసుకున్నామంటే చాలా మంచి వాసన వస్తుంది పొడి. ఎందుకంటే ధనియాలు వేసాము, అలాగే శనక్కాయ పప్పులు, ఎండుమిర్చి అన్నీ వేయించేసాము కాబట్టి మంచి వాసన వస్తుంది. ఇది మెదిగినాక ఈ వెల్లుల్లిపాయ వేసుకుందాం. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. మంచి వాసన వస్తుంది తెల్లగడ్డ వేసే కొందికి, అలాగే ఇవన్నీ వేసే కొందికి. చిక్కుడుగా అయితే ఉడుకుతుంది. ఈ పసుపు నీళ్ళు బాగా తేటగా వస్తాయి. అంటే ఒక రవ్వ ఈ కలర్ తక్కువతో వచ్చినాయంటే కాయ ఉడికిపోయినట్టు. ఈ పచ్చగానే ఉండిందంటే కాయ ఉడకలేదని అర్థము. చూడండి, ఎప్పుడు కానీ కాయ ఉడకబెట్టేటప్పుడు పసుపు వేస్తే ఇదే ఇంకోసేపటికి నీళ్ళు తెల్లగా ఉంటాయి. కాయ ఇంకా సగమే ఉడికింది, ఇంకా సగం ఉడకాలి. ఒక 10 నిమిషాలు ఉడకాలి కాబట్టి మూత పెట్టుకుందాం. 10 నిమిషాలు అయింది కదా, చూసుకుందాము. చూడండి, నీళ్ళు ఇంతకుముందు పచ్చగా చూపించాను కదా. చూడండి, కాయకి పట్టేస్తే నీళ్ళు ఈ మాదిరిగా కలర్ తగ్గిపోతాయి. కాయ కూడా ఉడికిపోయినట్టు అలాగైతే బాగా కాయ ఉడికిపోయింది. ఇప్పుడు ఈ కాయని మనం వడకట్టుకుందాం. కాయ అయితే వడకట్టుకున్నాను. దీన్ని చాలామంది పిండుకుంటారు. ఎందుకంటే దీనిలో ఉండే నీళ్లు పైత్యమని చాలామంది
పిండుకొని మళ్ళీ పోపు పెట్టుకుంటారు. నేనైతే ఎప్పుడు పిండుకునేది లేదు, నేను ఇలాగే చేసుకుంటాను. ఇప్పుడు మనమైతే తాలింపు అయితే పెట్టుకున్నాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను. స్టవ్ అయితే వెలిగించుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా వేసుకుంటున్నాను. ఆవాలు వేసుకున్నాము. అలాగే పచ్చిమిరపప్పు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు కొంతమంది వేసుకోరు, నేనైతే వేసుకుంటాను. బాగుంటుందని వేసుకున్నాను. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే తీసేయచ్చు. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు చిక్కుడుకాయలు వేసుకున్నాం. ఇప్పుడు బాగా అంతా కలబెట్టుకున్నాం. ఇది ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై అవ్వాలా, ఎందుకంటే చెమ్మంతా బాగా పీల్చుకోవాలి కాబట్టి ఒక 5 నిమిషాలు ఫ్రై అవ్వనిద్దాం. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది. మనము అప్పుడు ఉప్పు కొద్దిగా వేసుకున్నాం కదా, రాళ్ళు ఉప్పు. ఇప్పుడు పప్పుల పొడి వేసుకుంటాం కాబట్టి కొద్దిగా వేసుకున్నాం. ఇప్పుడు బాగా కలుపుకున్నాం. ఇంకేం వేయని అవసరం లేదు, ఎందుకంటే పసుపు అన్నీ ముందే వేసి ఉడకబెట్టేసాము, ఉప్పు అన్నీ వేసి ఉడకబెట్టాం కదా. ఇప్పుడు పప్పుల పొడిలో కారం వేసుకున్నాము, అలాగే వెల్లుల్లిపాయలు వేసుకున్నాము, శనగపప్పులు వేసుకున్నాం కాబట్టి ఆ పొడి కలుపుకుంటే సరిపోతుంది. పప్పుల పొడి వేసుకుంటున్నాను. నేను అంతా వేసుకోలేదు, నేను తాలింపుకి సరిపడే వేసుకుంటున్నాను. చాలా మంచి వాసన వస్తుంది, ఎందుకంటే వెల్లుల్లిపాయలు వేసాం కదా, ధనియాలు వేసాం కదా, ఆ పొడి మంచి వాసన వస్తుంది. తాలింపులు వేసే కొద్దికి ఇంకా బాగా వస్తుంది. అయిపోయింది, తాలింపు అయితే అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకున్నాను. చూశారు కదా తాలింపు ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇది చాలా బాగుంటుందండి, దేంట్లోకైనా నంచుకొని తినచ్చు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే నా వీడియోలు అయితే చూస్తూ ఉండండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.